పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీలో అంతర్గత సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. పార్టీ కీలక నేత అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి నేపథ్యంలో రాజకీయ వ్యూహాలు తదుపరి కార్యాచరణ ఖరారు చేసేందుకు మమతా బెనర్జీ కోల్కతాలో తన నివాసంలో అత్యవసరంగా ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశం పార్టీ అధిష్టానానికి తీవ్ర నిరాశ మిగిల్చింది. మొత్తం శాసనసభ్యులలో కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఈ మీటింగ్ కు హాజరు కాగా ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు ఈ మీటింగ్ కు హాజరు కాకపోవడం బెంగాల్ రాజకీయాలలో పెను సంచలనంగా మారింది. అయితే అసలే పార్టీలో అంతర్గత విభేదాలు నడుస్తున్న తరుణంలో ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరు కాకపోవడం మమతాకు గట్టి ఎదురు దెబ్బని చెప్పుకోవచ్చు. అయితే ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడానికి రాజకీయ వర్గాలలో భిన్నమైన చర్చ నడుస్తుంది. టీఎంసీ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఎమ్మెల్యేలు ఎవరో తిరుగుబాటు చేయలేదని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వివిధ నిరసన కార్యక్రమాలలో క్షేత్రస్థాయిలో పాల్గొన్నందువల్లే వారు కోల్కతా సమావేశానికి రాలేకపోయారని పార్టీ అధికారికంగా సమర్థించుకునే ప్రయత్నం చేసింది. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. పార్టీలో అసంతృప్తి పతాక స్థాయికి చేరిందనడానికి నిదర్శనంగా ఇప్పటికీ ఒక ఎంపీతో పాటు పలువురు సీనియర్ నేతలు, దాదాపు 100 మంది మున్సిపల్ కౌన్సిలర్లు టీఎంసీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. అయితే ఈ వరుస రాజీనామాలు అలాగే తాజాగా ఎమ్మెల్యేల హాజరు పరిణామాలు తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తును మరింత బెంగాల్ రాజకీయాలను ఏ తీరానికి చేరుస్తాయో అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది.